ఎస్ ఓకే రైట్ చూద్దాం. సో 3 సంఖ్యలు 2:1:5 నిష్పత్తులు ఉన్నాయి మరియు వాటి కనిష్ట సామాన్య గుణిజం వచ్చేసి 5380. అయితే వాటి గరిష్ట సామాన్య భాజ్యకం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. అంటే హెచ్సిఎఫ్ అనేది అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. సో హెచ్సిఎఫ్ అనేది ఒకసారి చూద్దాం. గుడ్ ఈవినింగ్ చిన్ని. రైట్. సో ఒకసారి దీని యొక్క ఆన్సర్ చూస్తే సో నెంబర్స్ ఇచ్చేసాడు, వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చాడు. అంటే 2 × 1 × 5 ఇచ్చేసాడు వాడే. ఎంత? సో 5380 అంటే 5 2 10 10 1 10 x = 5380 నాన్న. మరి 0కి 0 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే ఇక్కడ 538 అనేది అవుతుంది. సో అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ వెరీ గుడ్ ప్రవళిక, వెరీ గుడ్ చిన్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. కిరణ్ 16,000 రూపాయల మొత్తాన్ని కొంత సాధారణ వడ్డీ రేటుతో 2 సంవత్సరాల పాటు అప్పు తీసుకున్నాడు. గడువు ముగిసే సమయానికి అతను ఏడాదికి X% వడ్డీ రేటుతో 4,000 రూపాయలు వడ్డీని చెల్లించిస్తే ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడండి ఇక్కడ. సో సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనకు ఎవ్రీడే కూడా అడుగుతూ ఉన్నాడు. ఓకేనా రైట్. సో దీని ఆన్సర్ చేయండి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి చూడండి అన్న. సో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సో సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఒక క్వశ్చన్ నుంచి మనకు 16,000 రూపాయలు ఇచ్చాడు మొత్తం విలువ. సో అది 2 సంవత్సరాల కాలానికి 4,000 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ పే చేశాడంట. అప్పుడు అతను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత తీసుకుంటా ఉన్నాడని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే సో రైట్. సో ఆన్సర్ చేయాలన్నా 12.5 చిన్ని. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అన్న. రైట్ చేయాలి. ఇంకా ఒకసారి చూద్దామా. సో ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే 100I/PT. ఓకే సో 100 × I ఎంత ఇచ్చాడంటే మనకు 4,000 రూపాయలు అనేది ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడంటే 16,000 రూపాయలు ఇచ్చాడు. సో టైం పీరియడ్ ఎంత ఇచ్చాడంటే 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఓకేనా. మరి 3 సున్నాలకు ఈ 3 సున్నాలు క్యాన్సిల్, 4 1 4 4. సో అదేవిధంగా 100/8 అంటే నాకు ఇక్కడ సరే 250s, 2 2s 225s. సో మరి నా ఆన్సర్ 25/2 వచ్చింది అంటే అక్కడ 12.5 అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. 31425P99 అనే 8 అంకెల సంఖ్య 9తో నిశేషంగా భాగించబడితే P యొక్క గరిష్ట విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ని 9తో కానీ డివిజిబుల్ అయితే అక్కడ P అనే లెటర్ దగ్గర ఏ నెంబర్ వస్తుందని అడుగుతూ ఉన్నాడు. ఓకే చిన్ని, నీకు ఏ టైప్ ఆఫ్ డౌట్ వస్తుందో ఒకసారి చెప్పు. ఓకే చేయాలి, ఆన్సర్ చేయాలి. 3. ఓకే చూద్దాం. రైట్. సో ఒక నెంబర్ ఉంది ఇక్కడ, అది 31425P99 అంట. సో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అయ్యాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి అంకె కూడా మొత్తం అనేది 9తో డివిజిబుల్ అయితే ఆ సంఖ్య మొత్తము కూడా 9తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఓకేనా. సో ఒకసారి మరి చూస్తే ఇక్కడ 9 అనేది 9 క్యాన్సిల్, 5 + 4 9 ఈజ్ క్యాన్సిల్. సో 3 + 1 + 2. సో దట్ ఈక్వల్స్ ఎంత సార్ అంటే 6. మరి 6కి ఇంకా ఏ నెంబర్ యాడ్ చేస్తే 9తో డివిజిబుల్ అవుతుందంటే
3 అనే నెంబర్ యాడ్ చేస్తే మనకు 9తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి సో నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్న. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. గుడ్ ఈవినింగ్ గణేష్. చిన్ని క్లాక్స్ క్యాలెండర్స్ ఎలైజం. ఓకే, ఈరోజు క్లాస్ అయినాక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది నీకు ఇస్తాను. ఓకేనా? రైట్, క్లియర్ చేస్తాను. ఓకే, రైట్. సో ఒక సంఖ్యను మొదట 10% పెంచి ఆపై 20% పెంచారు. అలా వచ్చిన సంఖ్యను ఇప్పుడు 35% తగ్గించారంట. అసలు సంఖ్యలో నికర పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? రైట్, చెప్పండి ఆన్సర్. చేయాలి నాన్న, ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి. ఓకే, ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ను మొదటగా 10% పెంచారు, తర్వాత 20% పెంచారు. అలా మరలా ఏం చేశారంటే ఇంకొక 35% అనేది తగ్గించారు ఈసారి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరగడం వల్ల ఫైనల్గా తనకు వచ్చేది లాస్ వచ్చిందా లేదా ప్రాఫిట్ వచ్చిందా అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎస్. గుడ్ ఈవినింగ్ గౌడ్ గారు. ఎస్, చూద్దామా ఆన్సర్. రైట్. సో ఒకసారి చూస్తే ఎప్పుడైనా సరే మనకు ఏదైనా ఒక తెలియని సంఖ్య ఇచ్చినప్పుడు దానిని మనం 100 అనే నెంబర్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమైందంటే మొదటగా 10% పెంచారంట. సో మొదటగా 10% పెంచారంటే అది 110 అవుతుంది. మరలా ఏం చేశారంటే 20% పెంచారంట, అంటే 120 అవుతుంది. తర్వాత ఏమైందంటే 35% తగ్గించారంట, అంటే 65% అనేది అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది? ఈ 100 అనేది మనం తీసుకున్నాం, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 100కి 100 క్యాన్సిల్, ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. ఓకే, రైట్. సో 11 × 12 ఎంత సార్ అంటే 132 × 65. ఓకే, సో 5 2 10, 5 3 15, 1 16, 5 1 5 6. సో 6 2 12, 6 3 18, 1 19, 6 1 6 7. సో నా ఆన్సర్ 0 8 5 and 8. సో 85.8 అనేది వచ్చింది. సో ఆన్సర్ అనేది ఒకసారి చూస్తే డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టకూడదు. మనకు తీసుకున్నటువంటి 100 అనేది కంటే సో ఎంత ఇక్కడ ఏమైంది 85.8 అనేది వచ్చింది. సో నా ఒరిజినల్ వాల్యూ అనేది 100, కానీ నాకు ఎంత వచ్చింది ఇప్పుడు అది 85.8 అనేది రావడం వల్ల మరి నాకంటూ ఏమొచ్చినట్టు అక్కడ లాసే కదా. నేను కొనుక్కునేది 100 రూపాయలు, ఫైనల్గా ఎంతకు వెళ్తుంది అది 85.8కి వెళ్తా సేల్ చేస్తా ఉన్నాం. మరి నాకు లాసే కదా వచ్చింది. ఎంత లాస్ వచ్చింది ఇప్పుడు? ఓకేనా? రైట్. సో లాస్ అని తెలిసింది కాబట్టి ఇది ఇంక్రీజ్ అవ్వదు, అంటే ఇది కాదు నా ఆన్సరు. సో ఇది కూడా కాదు. ఇప్పుడు నా ఆన్సర్ చూడు, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. మరి డిక్రీజింగ్ ఒకటే కదా ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేకపోతే ఏం చేయాలి, 100లో నుంచి 85.8 అనేది తీసేస్తే మన ఆన్సర్ వస్తుంది 14.2 డిక్రీజ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. వెరీ గుడ్ శ్రీను. ఎస్, ఉషా వెరీ గుడ్ అమ్మా. అండ్ రాజా 85.8 అనేది మన యొక్క ఫైనల్ ఆన్సర్ కాదన్నా చెక్ చేయాలి. సో వచ్చినటువంటి ఆన్సర్లో నుంచి దాన్ని తీసేస్తే మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, వెరీ గుడ్ గవర్నర్ గారు. రైట్. సో ఒకసారి చూద్దాం నెక్స్ట్ వన్. 7a = 6b = 12c అయితే a:b:cని కనుగొనండి అన్నాడు ఇక్కడ. సో ఒక రేషియో అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఈ రేషియోని మనం ఫైండ్ చేయాలని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? ఎస్, ఒకసారి చేయండి, నన్ను ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. సో చాలామంది ఏం చేస్తారంటే ఇచ్చినటువంటి నెంబర్స్కి ఒకటి క్లోజ్ చేయండి, ఎనదర్ ఈ 2 అనేవి ప్రొడక్ట్ చేయండి అంటారు.
సెకండ్ కావాలంటే దీన్ని క్లోజ్ చేయండి, ఈ రెండింటికి ప్రొడక్ట్ చేయండి అంటారు. సో అదంతా టైం వేస్ట్ వర్క్ నాన్న. ఒకసారి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 7A ఈక్వల్స్ టు 6B ఈక్వల్స్ టు 12C. ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది ఓకేనా. సో ఎల్సిఎం ఎంత అంటే 84. సో 7 ఎంతలు 12, 6 ఎంతలు 14, 12 ఎంతలు 7. అంటే నా ఆన్సరు 12:14:7 అనేది ఉండాలి. సో 12:14:7 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్. సో చాలామంది ఏం చేస్తారంటే ఇలా కాకుండా 7A ఈక్వల్స్ 6B ఈక్వల్స్ టు 12C ఓకేనా. ఈ రెండు క్లోజ్ చేస్తే నాకు 12/72 ఇది మళ్ళీ క్లోజ్ చేస్తే 12/84 దీన్ని క్లోజ్ చేస్తే 7/42 అంటారు. మరలా దీన్ని ఏం చేస్తారు, కట్ చేస్తారు. ఏ టేబుల్ ఒకసారి 2 టేబుల్ కట్ చేస్తే 2 36, 2 42, 2 21, మరలా 3 ఎక్కంలో 3 12, 3 14, 3 7. ఇప్పుడు నీ యొక్క ఆన్సర్ అనేది రావడం జరిగింది ఓకేనా. అదే నీకు ఎల్సిఎం అనేది ఫైండ్ చేయడం వస్తే నీ యొక్క ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఓకే రైట్. ఒక దొంగ 600 మీటర్ల దూరంలో ఉన్న పోలీసును చూశాడు. ఆ దొంగ పరిగెత్తడం ప్రారంభించాడంట మరియు పోలీస్ అతన్ని వెంబడించాడు. దొంగ మరియు పోలీసులు వరుసగా 12 కిలోమీటర్ గంటకు మరియు 15 కిలోమీటర్ల గంటకు వేగంతో పరిగెత్తుతున్నారు. పోలీసు దొంగను పట్టుకోవడానికి పట్టే సమయం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో పోలీస్ అండ్ థీప్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వచ్చింది ఒకటి. ఓకే ఎస్ వెరీ గుడ్. చిన్ని, యశోద, ఉషా, గౌర్నాయుడు అండ్ స్వప్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో వీడియోని లైక్ చేయాలండి, ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి సార్. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయాలండి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ 12. గౌర్నాయుడు గారు స్పీడ్గా ఉన్నారు. ప్రవళిక, చిన్ని, ఎస్ వెరీ గుడ్. శ్రీను 10. ఓకే చూద్దాం ఒకసారి. సో ఒక ఆన్సర్ మారింది కదా రైట్. సో అడిగినటువంటిది ఏంటంటే టైం అడిగాడు ఇక్కడ. సో టైం అడిగాడు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ ఎంత సార్ అంటే 600 మీటర్లు బై 12 km/h, 15 km/h. మరి పోలీస్ దొంగ అనే వ్యక్తి థీఫ్ ఇక్కడ ఉన్నాడు అంటే పోలీస్ ఇలా పరిగెత్తుతూ ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఈ థీఫ్ అనే ఈ దొంగ అక్కడే ఉండడు కదా, తను ఏం చేస్తాడు, పోలీస్ అలాగా నా వెనుక వస్తున్నాడు కదని ఈ పర్సన్ ఇలా మూవ్ అవుతూ ఉంటాడు. అంటే ఇద్దరూ కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నారు. సో ఒకే డైరెక్షన్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళ యొక్క స్పీడ్లు అనేవి ఏ విధంగా ఉంటాయి, మైనస్ అనేది చేయాలి. మరి ఒకరికొకరు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళ యొక్క స్పీడ్లు అంటే ఎడిషన్ అనేది చేయాలి. థీఫ్ పోలీసుకి సంబంధించి ఎప్పుడైనా సరే మరి వాళ్ళిద్దరూ కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి వారి యొక్క స్పీడ్లు అనేవి ఎప్పుడు కూడా మైనస్ అనేది చేయాలన్నా ఓకేనా. సో 12 km/h, 15 km/h అంటే ఏమొస్తుంది ఇక్కడ 3 km/h. మరి దీన్ని ఇది మీటర్లో ఉంది, దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్లో మార్చాలి కాబట్టి 5/18తో ప్రొడక్ట్ చేస్తూ ఉన్నాం. సో 3 1 3 6, 5 1 5 12 అంటే 12 6 72. సో 720 సెకండ్లు వచ్చింది. సో నా ఆన్సర్ వచ్చేసి మినిట్స్లో అడిగాడు కాబట్టి బై 60 చేస్తే 0కు 0 క్యాన్సల్, 6 1 6 12 నిమిషాలు. సో 12 నిమిషాలు అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఒకరిద్దరు 10 పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోండి అన్న రైట్. ఒక వ్యక్తి నెలకు 16,000 రూపాయలను సంపాదిస్తాడంట మరియు అతని తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తూ ఉన్నాడు.
మరియు మిగిలిన మొత్తాన్ని ఆదా చేస్తాడు. అతను తన ఆదాయం అనేది 20% మరియు ఖర్చు 10% పెరిగితే అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత, సేవింగ్స్లో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, సో ఆన్సర్ చేయండి అన్న. చేయాలి, ఆన్సర్ చేయాలి. అదేవిధంగా వీడియోని లైక్ చేయాలి సార్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. సో వీడియో చూస్తున్నారు కానీ క్లాస్ వింటున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు కూడా. సో వీడియోని లైక్ చేస్తే మీరు ఇచ్చే బూస్టింగ్ అదే కదా, ఇంకేం లేదు కదా. సో రైట్, వెరీ గుడ్ చిన్ని. 60యా? ఎస్, ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి చూద్దాం. ఇన్కమ్, సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో 3 ఉన్నాయి ఇక్కడ. సో నా యొక్క ఇన్కమ్ దీంతో పని లేదన్నా, ఓకేనా. సో 100 రూపీస్ నా ఇన్కమ్ అనుకుంటే సేవింగ్ ఎంత, 20%. మరి ఎక్స్పెండిచర్ ఎంత, 80. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏమైందంటే తన యొక్క ఆదాయం అనేది 20% పెరిగిందంట. అంటే ఇన్కమ్ అనేది 20% పెరిగితే ఎంత అయింది ఇక్కడ, 120 అనేది అయ్యింది. ఖర్చు కూడా ఏమైంది, ఇప్పుడు 10% పెరిగింది. మరి ఖర్చు 80 రూపాయలు ఫస్ట్ పెట్టాడు, ఇప్పుడు 10% పెరిగింది అంటే ఎంత అయింది వాడిది, 88 రూపాయలు అనేది అయ్యింది. మరి ఇప్పుడు తను ఎంత సేవింగ్ చేశాడు ఇక్కడ, ఇది ఒక 12 + 2 32 రూపాయలు అనేది సేవింగ్ చేశాడు ఇక్కడ. ఓకేనా. మరి ఇక్కడ సేవింగ్ చేశాడంటే తను ఇప్పుడు ఏమడిగాడు, తన యొక్క పొదుపులో మార్పు శాతం ఎంత. ఫస్ట్ ఎంత సేవ్ చేశాడు, 20 రూపాయలు. మరి ఇప్పుడు ఎంత సేవ్ చేస్తూ ఉన్నాడు, 32 రూపాయలు. అంటే మరి తన ఓవరాల్గా 12 రూపాయలు అనేది సేవ్ చేస్తూ ఉన్నాడు. సో ఎక్కువ అయింది కాబట్టి ఎంత శాతాన్ని, పెరుగుదల శాతం అన్నాడు. సో పెరుగుదల అన్నాడు కాబట్టి తక్కువ వాల్యూ వేయాలి, ఇంటూ 100%. సో 21 25. సో 12 5 ఎంత సార్ అంటే 60% అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. చిన్ని, ప్రవళిక అండ్ శరణ్, ఉషా, వెరీ గుడ్ అమ్మా. సో వీడియోని లైక్ చేయాలి సార్ ప్రతి ఒక్కరు. సో వీడియోని లైక్ చేయాలండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరళీకరించండి. సింప్లిఫికేషన్ ఇచ్చాడు, అది కూడా డెసిమల్స్లో ఇచ్చాడు. సో ఇలా డెసిమల్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్ పెడతా ఉంటారు. సో మిస్టేక్ అనేది చేయకుండా ఆన్సర్ అనేది ప్రయత్నించండి అన్న, ఏ విధంగా మనకి ఇచ్చాడు అక్కడ. ఓకే, రైట్. సో ఆన్సర్ చేయండి, ప్రతి ఒక్కరు వీడియో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, గౌర్నాయుడు గారు ఆన్సర్ చేయాలి. అండ్ మీరు ఆన్సర్స్ ఎంత స్పీడ్గా చేస్తే మన అంత స్పీడ్గా మూవ్ అయిపోవచ్చు నాన్న. 22.76. వెరీ గుడ్ శరణ్, సారీ షహర్, ఓకే రైట్, సహస్ర, సారీ అమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా చేయాలన్న, అందరూ స్పీడ్గా ఉంటారు, కొంచెం చేయాలి, ఆన్సర్ చేయాలి. అదేవిధంగా వీడియోని లైక్ చేయాలి. కొత్త వారు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనకు ప్రతిరోజు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్, అంటే ఇంగ్లీష్ లైవ్ అనేది ఈవినింగ్ మనకు 8 PM అనేది ప్రతిరోజు కండక్ట్ చేస్తూ ఉన్నాం కదా. సో ఈరోజు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్ అనేది లేదు నాన్న. ఓకే, సో సార్ కొంచెం బాగలేదు, సో అందుకని ఈరోజు ఎస్ఎస్సి జీడీ అనేది లేదు. ఓకే, రైట్. సో దీని యొక్క ఆన్సర్ చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఒకసారి చూద్దాం. సో 7 ఎంత పోతుంది 0.7. ఓకే, రైట్. మరి దీని యొక్క ఆన్సర్ ఒకసారి చూస్తే ఇది పాయింట్ లేదనుకుందాం. సో 4 9 36,
4 మూల 12 అంటే 15 అంటే 1.56. మరి ఇక్కడ ఎంత ఉంది 0.90. సో మరి ఇక్కడ ఎంత ఉంది నా దగ్గర అంటే 2.46 అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ ఇది మైనస్ కదా, సో దీనిలో నుంచి 0.70 తీసేద్దాం. సో లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది నాకు ఇక్కడ 6, లాస్ట్ డిజిట్ 6 రావాలి. సో లాస్ట్ డిజిట్ 6 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ డిలో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సొల్యూషన్ అంతా మనకి ఎవ్వరు కూడా ఎగ్జామ్ హాల్లో కాదు, ఎక్కడ కూడా సొల్యూషన్ అనేది అడగరు మనకు. సో దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే మనకు ఒక ఆన్సర్ అనేది ఫైనల్ ఆన్సర్ వస్తుంది, కానీ అది ఎక్కడ మనకు అడగట్లేదు కదా. సో ఆప్షన్లు చూసేటప్పుడు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫస్ట్ డిజిట్ ఏమొచ్చింది నాకు 6. మీరు అనొచ్చు మరి ఇక్కడ 21 ఉంది కదా సార్ అని. మరి 21 + 6 ఏమవుతుందమ్మా? అంతే కదా అవుతుంది, ఫస్ట్ డిజిట్ 6 కదా వచ్చేది. సో అందుకని ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. 1/10 అనేది 4/30లో ఎంత శాతం? 1/10 అనేది 4/30లో ఎంత శాతం అని అడుగుతూ ఉన్నాను నన్ను ఇక్కడ. సో అబ్జర్వ్ చేయాలి. సో వీడియో లైక్ చేయాలండి ప్రతి ఒక్కరు. వెరీ గుడ్ స్వప్న అండ్ సహస్ర, గంగా వెరీ గుడ్. రావట్లేదు. వెరీ గుడ్ యశోద అండ్ ఉషా, ప్రవళిక. గవర్నమెంట్ కూడా ఆన్సర్ చేయట్లేదు. గణేష్ చేయాలి, ఆన్సర్ చేయాలన్నా దీని యొక్క ఆన్సర్ అనేది చెప్పాలి. సో వీడియో లైక్ చేయాలి. 25%. ఓకే రైట్, చూద్దాం ఒకసారి. ఓకే రైట్. సో దీంట్లో ఇది ఎంత శాతం? మీకు ఎగ్జామ్లో 600 మార్కులు పెడితే 300 మార్కులు అనేవి 600లో ఎంత శాతం? 300 అనేవి 600లో ఎంత శాతం అంటే మొదటి నెంబర్ అనేది సెకండ్ నెంబర్లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే రైట్. సో మొత్తం వాల్యూ ఇక్కడ ఎంతనంటే 4/30. మరి దీంట్లో మనకు వచ్చే మార్కులు ఎంత అంటే 1/10. మరి నాకు కావాల్సింది పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకే, సో మరి ఏమవుతుంది అంటే ఇక్కడ 1/10 ఇంటూ ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయిపోతుంది. సో 30/4 ఇంటూ 100. సో 0కు 0 క్యాన్సిల్, 4 1 4 25. సో 25 3 ఎంతనంటే 75%. ఎంత? 75% అనేది నా యొక్క ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. గుడ్ ఈవినింగ్ సుభాష్. సందీప్, ఐఎమ్ న్యూ స్టూడెంట్. వెల్కమ్ నాన్న. హాయ్ సందీప్. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. ఇవ్వబడిన ఒరిజినల్గా అయితే ఎగ్జామ్లో ఇలా నెంబర్స్ అనేవి ఒక లైన్ అనేది ఉండదు, అక్కడ డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది. సో డిఫరెంట్గా ప్లేసెస్ అనేవి మార్చేసి ఇచ్చేసి అక్కడ మనకి ఏమడుగుతాడంటే మీడియన్ అనేది ఏమని అడుగుతూ ఉంటాడు, అంటే మధ్యగతం అనేది ఏమని అడుగుతూ ఉంటాడు. సో అలా ఇచ్చినప్పుడు దాన్ని ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ మనం మార్చి అప్పుడు దాని యొక్క మధ్య నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్గా తీసుకోవాలి. ఒకవేళ అవి ప్లేసెస్ అనేవి ఈవెన్ ప్లేసెస్ అయితే మిడిల్లో ఉన్నటువంటి 2 నెంబర్ని కలిపేసి బై 2 అనేది చేస్తే మీడియన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమైందంటే వాడే ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి ఒక అసెండింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరల ఏమన్నాడు, తన యొక్క మీడియన్ కూడా తనే ఇచ్చేసాడు. ఇక్కడ ఏమని 17 అంట. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో కొన్ని నెంబర్స్ అనేవి ఇవ్వలేదు మనకు. సో ఎక్స్ ఇచ్చాడు, x+2 ఇచ్చాడు. ఇప్పుడు ఆ నెంబర్ ఎక్స్ విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఉషా లేదమ్మా, క్లియర్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే రైట్. సో ఒకసారి చూడవలసిన నెంబర్లు ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 నెంబర్స్ వచ్చాయంటే మిడిల్ 2 టర్మ్స్ అనేది మన యొక్క ఆన్సర్గా తీసుకోవాలి. సో మిడిల్ 2 టర్మ్స్ అంటే ఇటువైపు 4 అటువైపు 4 తీసేద్దాం. సో మిడిల్ 2 టర్మ్స్ ఇస్ దిస్, అంటే x+2/2 = 17 అన్న. ఓకే, సో x+x is 2
ప్లస్ 2 అంటే ఇటువైపు పోతే 2x ప్లస్ 2 ఈక్వల్స్ టు 34. దెన్ 2x ఈక్వల్స్ టు 16 దెన్ 2x ఈక్వల్స్ టు 32. దెన్ x ఈక్వల్స్ ఏమవుతుంది అన్న 16. x ఈక్వల్స్ ఎంత 16 అనేది నా ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ సహస్ర అండ్ ఉషా, గంగా, శ్రీను, లక్ష్మి అండ్ గౌర్ నాయుడు. వెరీ గుడ్ నాన్న. యశోద, గౌర్ నాయుడు గారు ఆన్సర్ చేయాలండి, మీరు ప్రయత్నించాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూద్దాం. 2 బ్యాగులు మరియు 11 పెన్నుల మొత్తం ధర 505 రూపాయలంట. అదేవిధంగా 10 బ్యాగులు మరియు 10 పెన్నుల మొత్తం ధర 1310 రూపాయలు. అయితే 8 బ్యాగుల ధర 8 పెన్నుల ధర కంటే ఎంత ఎక్కువ ఉందని అడుగుతా ఉన్నాడు. డిఫరెన్స్ అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే వెరీ గుడ్. రైట్, ఒకసారి చూద్దామా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దేని తీసుకుందాం. సో 2 బ్యాగ్స్ ప్లస్ 11 పెన్స్ ఈక్వల్స్ టు 505 రూపీస్. సో అదేవిధంగా 10 పెన్స్ అండ్ 10 బ్యాగ్స్. సో 10 బ్యాగ్స్ ప్లస్ 10 పెన్స్ ఈక్వల్స్ టు 1310. ఒకసారి సార్ మరి ఏదో ఒకటి క్యాన్సిల్ చేయాలి కదా. సో దీన్ని ఇంటూ 5 చేసే బదులు ఈ రెండింటిని మనం 2 అనేది కామన్ తీసేసుకోవచ్చు కదా. 5 అనేది కామన్ తీయవచ్చు కదా. సో 5 అనేది కామన్ తీస్తే ఇక్కడ 2b ప్లస్ 2p ఈక్వల్స్ టు 1310. మరి ఇక్కడ 5తో కట్ చేసుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ 5 2 10, 3 5 6 30, 5 2 10. ఓకే రైట్. సో మరి ఇప్పుడు నా దగ్గర ఉండే వాల్యూ చూడన్నా. సో 2b ప్లస్ 11p ఈక్వల్స్ టు 505 అంట. మరి 2b ప్లస్ 2p ఈక్వల్స్ టు 262. మరి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నా దగ్గర 9p ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే డిఫరెన్స్ ఎంత ఇక్కడ 3. 6 తీసేస్తే 4, 4లో 2 పోతే 2. ఓకే సో రైట్. మరి పీ వాల్యూ ఏమొస్తుంది సార్? ఇక్కడ 9 2 18, 9 7 63. అంటే పీ వాల్యూ 27 రూపాయలు వచ్చింది. ఏదో ఒక దగ్గర అనేది మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2b ప్లస్ 11p ఈక్వల్స్ టు 505. మరి నా దగ్గర p అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి 2b ప్లస్ 11 ఇంటూ 27 ఈక్వల్స్ టు 505. సో 2b ఈక్వల్స్ ఏమొస్తుంది? 11 ఎక్కంలో 11 7 77, 11 22 అంటే 297 ఈక్వల్స్ టు 505. సో 2b ఈక్వల్స్ టు 505 నుంచి 297 తీసేద్దాం. సో తీసేస్తే ఇక్కడ 8 0 2. మరి బి ఏమొస్తుంది సార్ అంటే 104. బి ఎంత? 104. పి ఎంత? 27. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఒకసారి చూడు. మనకు కావాల్సింది 8 బ్యాగులు. 8 బ్యాగులు అంటే ఇక్కడే కదా ఉంది ఇక్కడ. సో 800. సో 832 రూపాయలు. అదేవిధంగా 8 పెన్నులు అంటే ఇంటూ 8. సో మరి ఇక్కడ 27 ఇంటూ 8. సో 8 7 56, 8 2 16 ప్లస్ 6 21. మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 832 నుంచి 216 అనేది తీసేసి సో నా ఆన్సర్ ఇక్కడ 616 అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే వెరీ గుడ్. సో ఇది మనకు సొల్యూషన్ అనేది ఉంటుంది నాన్న. ఓకేనా? సో సొల్యూషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే
సో మరి ఒకవేళ షార్ట్ వేలో ఏమైనా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఏ విధంగా ఒకసారి చూడు, ఇక్కడ 8 బ్యాగులు 8 పెన్నులు. మరి 8 అంటే వాటి యొక్క డిఫరెన్స్ కూడా మనకు 8 అవుతుందా లేదా? 8 ఏళ్ళు 56, 8 ఏళ్ళు 56 అంటే చూడండి ఇక్కడ 8 బ్యాగులు 8 పెన్నులు. మరి 8తో గుణించినప్పుడు దాని యొక్క డిఫరెన్స్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది కదా. సో అంటే మన యొక్క ఆన్సర్ అనేది 8తో డివిజిబుల్ అయితే మన ఆన్సర్ అయిపోతుంది. మరి 8తో డివిజిబుల్ అయ్యేది ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే ఉంది కాబట్టి సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో సొల్యూషన్ ఒకవేళ చెప్పాలి కాబట్టి ఈ విధంగా అనేది చేసుకొని చూపించాం మనం. ఓకే, నెక్స్ట్ వన్. ఒక ఉద్యోగి ఒక రోజు గంటకు 10 కిలోమీటర్ వేగంతో సైకిల్పై కార్యాలయానికి వెళితే అతను తన కార్యాలయానికి 6 నిమిషాలు ఆలస్యంగా చేరుకోగలడు. మరుసటి రోజు తన వేగాన్ని గంటకు 2 కిలోమీటర్లు పెంచి 6 నిమిషాలు ముందుగా కార్యాలయానికి చేరుకుంటాడు. అతను ప్రతిరోజు ఒకే సమయానికి తన నివాసం నుండి బయలుదేరితే అతని నివాసం నుండి కార్యాలయానికి గల దూరం ఎంత? ఓకే రైట్, చేయాలి నన్ను ఆన్సర్ చేయాలి. బఫరింగ్ క్లియర్. ఓకే, శ్రీను రెడ్డి స్కిప్ క్వశ్చనా అంటే ఎగ్జామ్ హాల్లో కూడా అలాగనే స్కిప్ కొడతామా శ్రీను? ఈజీగా వచ్చినటువంటి బిట్ని మనం స్కిప్ చేయకూడదు నాన్న. ఓకే, ఎస్, వెరీ గుడ్. లైక్ చేయాలి నాన్న, వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ గౌర్నాయుడు, వెరీ గుడ్ చిన్ని అండ్ యశోద. సర్చ్ చేయాలి, ఆన్సర్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు వీడియోని లైక్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. సో మీరు ఎంత సో చేయాలి నన్ను ఆన్సర్ చేయాలి, ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ శ్రీను. రైట్, చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు టైం అండ్ డిస్టెన్స్ సంబంధించి కొన్ని నిమిషాలు ముందుగా కొన్ని నిమిషాల తర్వాత అని ఎప్పుడైనా మనకి ఇచ్చినప్పుడు ఏమీ లేదు నన్ను అక్కడ. సో ఏమి ఇచ్చాడు చూడు ఇక్కడ. సో 10 km/h వేగము 2 కిలోమీటర్ పెంచాడు. ఇప్పుడు ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు వేగాల లబ్ధము అంటే స్పీడ్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అండ్ సమ్ ఆఫ్ ది స్పీడ్స్ ఇంటూ టైం. ఓకే రైట్. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు 10 ఇంటూ 12/2 ఇంటూ ఇక్కడ 6 నిమిషాలు ఆలస్యము, అదేవిధంగా 6 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. చూడండి ఇక్కడ 6 నిమిషాలు ఆలస్యము 6 నిమిషాలు ముందు. ఒక దగ్గర లేటు మరియు ఎర్లీ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఆ టైమ్స్ అనేవి యాడ్ చేయాలన్న. 2 స్పీడ్ కానీ 2 మైనస్ కానీ ఇచ్చినప్పుడు సో మైనస్ అనేది చేయాలి. 2 ఎర్లీ ఇచ్చినప్పుడు కానీ మైనస్ చేయాలి. ఒకటి స్పీడు ఒకటి ఎర్లీ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఎడిషన్ అనేది చేయాలి. ఓకే రైట్. సో మరి ఇక్కడ 6 నిమిషాలు అంటే 12 నిమిషాలు/60. ఎందుకంటే ఇది నిమిషాలు ఉంది కాబట్టి /60 వేసేసాం ఇక్కడ. సో 12 ఒకటిలో 12 ఐదులు, 5 ఒకటిలో 5 రెండులు, 2కి క్యాన్సిల్ అయితే నాకు మిగిలింది ఏంటి ఇక్కడ 12 కిలోమీటర్లు అనేది మిగిలింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, 180 మీటర్లు మరియు 120 మీటర్లు పొడవున్న 2 రైళ్లు వరుసగా గంటకు 80 కిలోమీటర్లు మరియు 60 కిలోమీటర్ వేగంతో 2 సమాంతర రైలు పట్టాలపై ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉన్నాయి. చూడండి ఇక్కడ. సో ఎప్పుడైనా సరే మీకు చెప్తా ఉన్నాను, ఒకే దిశ వైపు ప్రయాణిస్తే అక్కడ స్పీడ్లు అనేది మైనస్ చేయాలి. 2 ఎదురెదురుగా వచ్చినప్పుడు స్పీడ్లు అనేవి ఎడిషన్ చేయాలి. ఓకే, స్పీడ్స్ డిస్టెన్స్ మాత్రం ఎప్పుడు కూడా మనకి కామనే. అంటే ఏంటి, ఒకే వైపు వెళ్ళిన ఎడిషన్ చేస్తాం, 2 ఆపోజిట్ వచ్చినా సరే ఎడిషన్ అనేది చేస్తాం. బట్ స్పీడ్లు మాత్రం సేమ్ డైరెక్షన్ వెళ్తూ ఉన్నప్పుడు మైనస్ చేయాలి. 2 ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఎడిషన్ అనేది చేయాలి. ఓకే,
ఎస్, వెరీ గుడ్. చూద్దాం ఇక్కడ. సో 120 ప్లస్ 120, 180 ప్లస్ 120 రెండు దూరాలు ఇచ్చాడు అక్కడ. అంటే రెండు ట్రైన్ల యొక్క మొత్తం ఎంత అవుతుంది? 180 ప్లస్ 120. సో మొత్తంగా 300 మీటర్లు. మరి ఇప్పుడు చూడండి, స్పీడ్లు అనేవి ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నాయి. ఒకటి 80, ఒకటి 60, ఒకే దిశలో. సో స్పీడ్లు ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు డిఫరెన్స్ చేయాలా? సో డిఫరెన్స్, మరి ఇది మీటర్లో ఉంది, ఇది కూడా మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇంటూ 5/18. సో 0కి 0 క్యాన్సల్, 5 ఒకట్ల 5 6లు, 2 ఒకట్ల 2 9లు, 9 6లు ఎంత? 54. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఏ మరియు బి కలిసి ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేయగలరు. బి ఒక్కడ ఆ పనిని 7 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ ఆ పనిని రెట్టింపు పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, సో రైట్ చేయాలి, ఆన్సర్ చేయాలి. సార్ వీడియోని లైక్ చేయాలండి ప్రతి ఒక్కరూ కూడా. వెరీ గుడ్. 35 వాసుదేవ్, వెరీ గుడ్ నాన్న. సందీప్ గారు అండ్ యశోద, చందు, ఉషా, గవర్నమెంట్ ఆన్సర్ చేయాలండి. రైట్, చూడండి ఇక్కడ ఏ ప్లస్ బీలు కలిసి ఇచ్చాడండి. ఏ ప్లస్ బీలు మనకు 5 రోజులు ఇవ్వడం జరిగింది. బి అనే పర్సన్ ఒక్కరు. సో బి అనే పర్సన్ ఒక్కరు. సో బి అనే పర్సన్ 7 రోజులు ఇచ్చారు. వాట్ ఇస్ ద ఎల్సిఎం ఆఫ్ 35? 5 ఎంతలండి? 7. 7 నెక్స్ట్ వన్. రెండు సంఖ్యల నిష్పత్తి 4:9 ఉన్నాయి. వాటి మధ్యమానుపాతం అంట 24 అయితే ఆ రెండు సంఖ్యల మధ్య ధనాత్మక వ్యత్యాసాన్ని కనుగొనండి అన్నాడండి ఇక్కడ. సో పాతం అంట 24 అయితే ఆ రెండు సంఖ్యల మధ్య ధనాత్మక వ్యత్యాసాన్ని ఓకే రైట్, చూడండి. సో రెండు సంఖ్యల నిష్పత్తి 4:9 నిష్పత్తులు ఉన్నాయి. వాటి మధ్యమానుపాతం అంటే 24. అంటే √AC ఇచ్చాడు మనకు. సో B =√AC. మరి B =√AC ఏమి ఇచ్చాడంటే 4x × 9x అన్న. సో మరి దీని వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు అక్కడ. ఎంత? 24 అని. ఓకే, సో 24 సో √36x² అండి. మరి నాకు రూట్ పోవాలి అంటే 6x = 24 అవుతుంది. దెన్ x ఎంతంటే 6 4 అవుతుంది. సో x ఎంత? 4. మరి తను ఏం అడిగాడంటే ఆ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం అడిగాడు. సో వ్యత్యాసం ఎంత? 5 పార్ట్స్. మరి ఇంటూ 5 కదా. సో 5 4 20 అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఎన్టీపీసీకే కాదనన్నా గ్రూప్ డి ఏదైనా సరే రైల్వేకి సంబంధించినటువంటి ఎనీ ఎగ్జామ్ రైట్ 8% లాభంతో 1566 రూపాయలకి విక్రయించబడిన ఒక వస్తువు యొక్క కొన్న ధర ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, సో కొన్న ధర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపి శాతం అని తెలుసు. ఓకేనా, సిపి ఎంత అని తెలుసు మనకు? 100% అని తెలుసు. మరి కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత సార్ అంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తే అదే మన యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, లాస్ వచ్చినా అదే మన యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి మనకు ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి ఎంత శాతం అంటే 108% అమ్మడం జరిగింది. మరి ఈ 108% అనేది 1566 రూపాయలు అయితే నాకు కావలసినది ఏంటంటే
కొన్న ధర ఎంత అవుతుంది? సో 100% అనేది ఏమవుతుంది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో మరి ఇప్పుడు 100/108 ఇంటూ 1566. సో 4వ ఎక్కంలో కట్ చేసి సో 2వ ఎక్కంలో 2 5ల 2 4. సో 2 7ల 14, 2 8ల 16, 2 3ల 6. 3వ ఎక్కంలో 3 18. సో 3 2ల 6, 3 6ల 18, 3 1ల 3. సో 18వ ఎక్కంలో కట్ చేస్తే సో 18 1ల 18. రైట్, 3 టేబుల్లో అగైన్ చేద్దాం. సో 3 6ల 18, 3 8ల 24, 3 7ల 21. 2వ ఎక్కంలో 2 3ల 6, 2 50. 3వ ఎక్కంలో 3 2ల 6, 3 9ల 27. అంటే 29 ఇంటూ 50. అంటే ఫస్ట్ డిజిట్ ఏమి రావాలి? నాకు 0 రావాలి. సో అన్నిటిలో కూడా 0నే ఉంది. సో 5 9ల 45. అంటే లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 50 ఉండాలి. లాస్ట్ 2 డిజిట్స్ అనేది 50 ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. సో 15, 25, 40 మరియు 75ల నిశ్శేషంగా భాగించబడే అతి పెద్ద 4 అంకెల సంఖ్య ఏదని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. అతి పెద్ద 4 అంకెల సంఖ్య. సో దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ఆప్షన్ చూజ్ అండ్ అనదర్ వన్ ఈస్ ఎల్సిఎం. ఓకే, సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆన్సర్ అనేది ఫైండ్ చేద్దాం. సో మరి ఆన్సర్ అనేది చూడాలంటే ఇక్కడ 0 ఉందంటే నా ఆన్సర్ కూడా 0లోనే ఉండాలి. సో 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయి ఆల్రెడీ. మరి ఇక్కడ ఎనదర్ వన్ చెక్ చేసుకుంటే 25 ఉంది ఇక్కడ. సో 25 ఉంది అంటే 5తో ఏదైనా డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అనేది 5తో డివిజిబుల్ అయితే చాలు. మరి ఇక్కడ 25తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25తో డివిజిబుల్ అవ్వాలి. మరి ఇక్కడ చూస్తే 60 అనేది 25తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి అది కూడా మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. మరి సొల్యూషన్ ఒకసారి చూస్తే మరి 15, 25, 40 అండ్ 75. సో దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది సార్? సో 3వ ఎక్కంలో 3 1ల 1 8 1. సో 5 5ల 25, 25 3ల 75. సో 75 ఇంటూ 8, 8 5ల 40, 8 7ల 56, 600. అంటే నా యొక్క ఎల్సిఎం ఎంత? 600. మరి అడిగింది ఏంటి? 4 అంకెల పెద్ద సంఖ్య ఏది? సో 4 అంకెల పెద్ద సంఖ్య ఎంత? 9999. సో దీన్ని మనం 600తో డివిజిబుల్ చేస్తే 601ల 600 అవుతుంది. సో 3 9 9 9. సో దీన్ని ఇప్పుడు 6 వేసుకుంటే 6 3600. సో డిఫరెన్స్ వచ్చేసి 993. అంటే ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ ఏదైతే మిగిలిందో దాన్ని తీసేస్తే మన యొక్క ఆన్సర్ కాదు ఇప్పుడు. అంటే 9900 నుంచి 399 తీసేస్తే 9600 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో సొల్యూషన్ అనేది ఏ విధంగా చేయాలండి? నెక్స్ట్ వన్. పెట్రోల్ ధర 85% పెరిగింది. దానికి అయ్యే ఖర్చు 48% మాత్రమే పెరగాలంటే దాని వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 ఉంది అది. సో ఇప్పుడు తన వినియోగం 48 రూపాయలు ఉన్నాయి, కానీ 100 రూపాయలకే లీటర్ పెట్రోల్ అనేది వచ్చేస్తుంది. డిఫరెన్స్ ఎంతంటే 37. సో ఎంత తగ్గించాలన్నాడు కాబట్టి ఇది పెద్దదా ఇది పెద్దదా అంటే తగ్గించాలి అన్నప్పుడు పెద్ద వాల్యూ వేయాలి, ఎంత శాతం పెంచాలి అన్నప్పుడు లోయర్ వాల్యూ వేయాలి. సో ఇంటూ 100%. సో 37 1లు 37 5లు 5 ఎంతలు అంటే 20లు. అంటే నా ఆన్సర్
ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎస్ ఓకే. కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉందన్న చిన్ని సహస్ర ఉషా సందీప్ ఓకే. సో అండర్స్టాండ్ చేసుకోండి, కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల బఫర్ అవుతుంది ఓకే రైట్. ఏ ఒక పనిని 32 రోజుల్లో పూర్తి చేయగలరు, బి అదే పనిని 48 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి 8 రోజులు పని చేశారంట. సో వారిద్దరూ కలిసి 8 రోజులు పనిచేశారు అని అడుగుతూ ఉన్నారండి ఇక్కడ ఓకే. మళ్ళీ బఫరా రైట్. చూడండి, ఏ అనే పర్సన్ 32 రోజులు, బి అనే పర్సన్ 40 రోజులు. ఎల్సిఎం ఎంతంటే మనకు 96. సో 32 3 48 2 అంటే ఒక రోజుకి ఇద్దరు కలిసి 5 యూనిట్లు చేస్తూ ఉన్నారు. అలా ఎన్ని రోజులు చేశారు వాళ్ళిద్దరు? 8 రోజులు చేశారు. సో 5 × 8 ఎంత అవుతుందంటే 40 ఇటుకలు అనేది తను క్యారీ చేశారు. మరి మొత్తం ఇటుకలు ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర? 96. సో 96 ఇటుకల్లో 40 ఇటుకలు ఆల్రెడీ వాళ్ళు మోసేశారు కాబట్టి ఇంకా 56 ఇటుకలు అనేవి ఉంటాయి. ఈ 56 ఇటుకలు అనేది ఇప్పుడు ఎవరు క్యారీ చేయాలి? బి అనే పర్సన్. కానీ మొత్తం అడగట్లా, ఈ 56లో 60% అనేది ఎంత వర్క్ అవుతుందని అడిగాడు ఇక్కడ. సో మరి నా దగ్గర 56 యూనిట్లు ఉన్నాయి. ఈ 56 యూనిట్లు అనేవారు ఎవరు చేయాలి? బి చేయాలి. కాబట్టి తన యొక్క యూనిట్స్ వచ్చేసి 2. సో ఇందులో 60% పని మాత్రమే చేయాలన్నాడు ఓకే. సో 2 1 2 3. సో నా ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే 56 × 3. సో 150 + 18 168/10 అంటే సో 16 160 అంటే నా ఆన్సర్ 16తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 16తో స్టార్ట్ అయ్యి ఉండేది ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సొల్యూషన్ అనేది మనకి ఎవరు అడగరండి. ఎగ్జామ్లో బిట్ వచ్చిందా టిక్ పెట్టామా అంతవరకే చూడాలి. సొల్యూషన్ అనేది మనకి ఎవరు కూడా ఎక్కడా కూడా అడగరు మనకు ఓకే. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సెర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ఎంయుడి డెప్త్, ఇలా కోడ్ అనేది 3 words ఇస్తాడండి. ఈజ్ కోడెడ్ అక్యూజెడ్ BDA అంట. అండ్ రెయిన్ డాగ్ మడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ BDGLKN. హౌ ఈజ్ MUD కోడెడ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని అడిగాడు ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ఎప్పుడైనా మనకు అడిగినప్పుడు జస్ట్ ఏమీ లేదండి, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగినటువంటి క్వశ్చన్ అడిగేది ఏముంది ఇక్కడ అంటే MUD అనే వర్డ్కి కోడ్ అడిగాడు. సో MUD అనేది ఇక్కడ ఉంది అండ్ సెకండ్ దాంట్లో కూడా ఉంది. సో కామన్ రెండిట్లో అదే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో చూద్దాం. QZ ఉంది, BD ఉంది, AA ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి 3 wordsలో ఇక్కడ ఇచ్చినటువంటి 3 wordsలో కామన్గా ఎవరున్నారు మనకు? BD అనేది ఉంది. సో మన ఆన్సర్ కూడా ఏమవుతుంది మరి? ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఆల్ స్టార్స్ ఆర్ రెక్టాంగిల్స్, ఆల్ కోన్స్ ఆర్ రెక్టాంగిల్స్ అంట. సమ్ స్టార్స్ ఆర్ కోన్స్, సమ్ రెక్టాంగిల్స్ ఆర్ కోన్స్. చేయాలి ఆన్సర్. రైట్ ఓకే. రైట్. సో ఆల్ స్టార్స్ ఆర్ రెక్టాంగిల్స్ అంటున్నాను. ఆల్ కోన్స్ ఆర్ రెక్టాంగిల్స్. అగైన్ ఆల్ కోన్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఆల్ కోన్స్ ఆర్ రెక్టాంగిల్స్. కంక్లూజన్ చూద్దాం. సమ్ స్టార్స్ ఆర్ కోన్స్. సమ్ స్టార్స్ ఆర్ కోన్స్ ఏదైనా ఇంక్లూడెడ్ ఉందా? లేదు కదా. సో అంటే కంక్లూజన్ 1 ఈజ్ ఫాల్స్. సమ్ రెక్టాంగిల్స్ ఆర్ కోన్స్. సమ్ రెక్టాంగిల్స్ ఆర్ కోన్స్. మరి రెక్టాంగిల్ లోపల కోన్స్ ఉండేటప్పుడు సో కొన్ని రెక్టాంగిల్స్ అనేవి కోన్స్ అవుతాయి కదా. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ద ట్రూ అనేది అవుతుంది నాన్న.
యశోద. ఆప్షన్ బి అనేది సాటిస్ఫై అవ్వదు, సారీ ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై అవ్వదు. చిన్ని బోత్ ఫాలో ఎలా అవుతుందన్న ఒకసారి అబ్జర్వ్ చేయి. ఓకేనా, రైట్. చూడు, ఎస్కి కానీ సికి కానీ రిలేషన్ ఏమైనా ఉందా? లేదు కదా. సో వాడు ఏమన్నాడు చూడు, ఇక్కడ సమ్ స్టార్స్ ఆర్ కోన్స్ అన్నాడు. స్టార్కి కోన్కి రిలేషన్ అనేది ఉంటేనే మనం ట్రూగా కన్సిడర్ చేయాలి, లేదనుకుంటే ఫాల్స్గానే కన్సిడర్ చేయాలి. ఓకే, రైట్. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ప్రతిరోజు కూడా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్ అనేది మనకు 11:30కి కండక్ట్ అవుతుంది. ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్ అనేది 6 PM స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్ అనేది 8 PM ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఎవ్రీడే కూడా 3 లైవ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఎస్సి కానీ లేదా ఆర్ఆర్బి కానీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా లైవ్లో జాయిన్ అయ్యి సో మన ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్.